నెల్లూరు రూరల్లో ఒకే దఫా 150 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. దేశ చరిత్రలో ఇదొక అపరూప ఘట్టమని అన్నారు. ఈ సంచలనంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాల విషయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యూహం రాజకీయాల్లో రాజకీయమంటే అభివృద్ధి అని, అభివృద్ధిలోనే రాజకీయం ఉంది అన్న ఒక సత్యాన్ని బయటపెట్టింది. ఒకే రోజున 150 పథకాలకు శంకుస్థాపన, ఆ పథకాలన్నీ 2 నెలల్లో కావాలన్న గడువు కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో ఏ పనికి శంకుస్థాపన చేసినా టెంకాయ కొట్టిన క్షణమే పని పూర్తయ్యే గడువు కూడా అక్కడ ప్రజలకు చెప్పేస్తారు. ఆ సమయానికే పనులు పూర్తయి ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఇదొక అపరూప ఘట్టమని, ఈ విషయంలో ఇతర ప్రజాప్రతినిధులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదర్శంగా నిలిచాడని లోకేష్ చేసిన ప్రశంసలే ఇప్పుడు రాష్ట్రంలో చర్చకు తెరలేపాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జాతర జరగలేదు. గొప్పగా ప్రారంభమైన ఈ చారిత్రాత్మక కార్యక్రమం కేవలం స్థానిక ప్రజలు, మహిళల ఆశీర్వాదాలతోనే జరిగింది. ఎక్కడా హంగు ఆర్భాటాలు లేవు. డప్పుల మోతలు, ఫ్లెక్సీల డాబులు, జిందాబాదుల కేకలు లేకుండా గొప్పగా హుందాగా జరిగిపోయాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. 3వ దఫా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయాయి. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేసిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సాధించాడు. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పాయ్ నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి.